ధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. మనం కీర్తనలు చదువుతున్నప్పుడు కీర్తనకారులు ఎప్పుడు కూడా దే యూస్ టు ఎంకరేజ్ us టు డూ, టు ప్రైజ్, టు వర్షిప్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. సర్వ సృష్టికి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఏ రీతిగా ఆరాధించాలి, ఏ రీతిగా మనం ఆయన్ని స్తుతించాలి అని అక్కడ కూడిన సమాజమును వారు ఎంకరేజ్ చేస్తూ అందరిని కూడా ప్రేరేపించడం జరుగుతుంది. ఇక్కడ అంటున్నాడు ఆయన, సర్వజనులారా అంటే ఈ భూమి మీద ఉన్న సమస్త జనులారా చప్పట్లు కొట్టుడి. చూడండి, మనము ఆరాధనలో కానీ స్తుతి ఆరాధనలో చేసే ప్రతి ఒక్క చర్యకి ఒక అర్థం ఉంది. మనం సంతోషం కలిగినప్పుడు మనము చాలా విధాలుగా మనం నడుచుకుంటూ ఉంటాం. ఇక్కడ చప్పట్లు కొట్టుడి అంటున్నాడు. ఈ చప్పట్లతో మనం ఏం చేస్తున్నామంటే ఆయన్ని ఘనపరుస్తున్నాము. జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి అంటున్నాడు. ఆయన సన్నిధిలో సంతోషమును మనం వ్యక్తపరుస్తున్నాం. అందుకనే ద జాయ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, దెర్ ఇస్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్ యువర్ ప్రెసెన్స్ అంటాడు. అయ్యా, నీ సన్నిధిలో సంతోషం ఉన్నది, నీ సన్నిధిలో మేము ఉన్నప్పుడు మేము సంతోషముగా ఉంటాము అనే దాన్ని వ్యక్తపరుస్తున్నాం. మనం ఇంకా చెప్పాలంటే దేవుని పట్ల మనకున్న ప్రేమను మనము ఆయన సన్నిధిలో వ్యక్తపరుస్తున్నాము. హల్లెలూయా. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనులను మనకు లోబర్చును, మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. హల్లెలూయా. చూడండి, ఆయన ఎంత గొప్ప దేవుడై ఉన్నాడో, ఆయన ఎంత ప్రేమ స్వరూపి అయిన ఉన్నాడో, ఆయన ఇంకొక సైడ్ కూడా చెప్తున్నాడు. ఆయన దహించు అగ్ని కూడా అయి ఉన్నాడు. ఆయన కోపము క్షణమాత్రము ఉంటదంట, కానీ ఆయన ప్రేమ జీవితకాలం ఉంటుంది. ఆయన భయంకరుడై ఉన్నాడు. అందుకనే ఒకసారి కీర్తనలు 2 ఒకసారి చూద్దాం. 2వ కీర్తన 3-5 వచనాలు ఒకసారి. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ భూమి మీద ఉన్న ఈ రాజులు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇష్టానుసారంగా దేవుని గురించిన ఆలోచనలు చేస్తూ ఇష్టానుసారంగా అపహాసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన గురించి విరోధముగా నిలబడే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఆయన ప్రజల్ని హింసించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ వాళ్ళందరినీ కూడా ఆయన అనగద్రొక్కుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. రీసెంట్ గా మనం పారిస్ ఒలింపిక్స్ సెరమనీ చూసాము. దేవుణ్ణి ఎంత అపహాసించాలో వాళ్ళు అంతగా అపహాసించారు. అలాంటి వేడుకల్లో ప్రభువైన యేసుక్రీస్తును మాత్రమే అపహసించాల్సిన పనేముంది? వేరే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కదా. కానీ చూడండి, దేవుడు ప్రతిదీ చూస్తున్నాడు, ఆయన నవ్వుకుంటున్నాడు. కానీ ఆ నవ్వు తర్వాత వచ్చే ఉగ్రత మాత్రం వాళ్ళు తట్టుకోలేరు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. హల్లెలూయా. హల్లెలూయా. మనము దేవుని గురించంట దేవుని మాట కూడా చాలా జాగ్రత్తగా ఉచ్చరింపాలి. అనవసరంగా కూడా ఉచ్చరింపకూడదని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అయితే 4వ వచనంలో, తాను ప్రేమించిన యాకోబునకు మహాతేజస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఇజ్రాయెల్ ప్రజల్లో యాకోబు గారు, ఇజ్రాయెల్ గారు యోసేపు ఈ ఐగుప్తులో ఉన్నప్పుడు వీరందరూ కూడా కలిసి ఈ క్షామాన్ని నుంచి బయటపడటానికి యోసేపు ఏం చేస్తారంటే వీళ్ళందరినీ కూడా తీసుకువెళ్తాడు ఐగుప్తుకి. గోషానికి తీసుకువెళ్ళినప్పుడు చూడండి, అక్కడ గోషాన్లో వీళ్ళందరూ కూడా చక్కగా వీళ్ళు దీవింపబడుతూ ఉంటారు, వీళ్ళు మల్టిప్లై అవుతూ ఉంటారు. అది చూసి ఐగుప్తు ప్రజలు తట్టుకోలేకపోయారు.
ఈ ఫరో ఎప్పుడైతే ఈ యోసేపు ఈ తరం ఎప్పుడైతే వెళ్ళిపోయారో తర్వాత వచ్చిన ఈ రాజులు వీళ్ళందరూ కూడా వారిని హింసించడం మొదలు పెట్టారు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ప్రేమించి వాళ్ళని దీవిస్తున్నాడు. వాళ్ళు చాలా మహా పెద్ద జనాంగముగా మారుతూ వచ్చారు. చూడండి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆశీర్వాదము ఆయన బిడ్డల మీద ఎల్లప్పుడూ కూడా ఉంటది. ఆయన స్వాస్థ్యమును ఎప్పుడు కూడా దీవించే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆర్భాటముతో ఆరోహణమాయను, బూరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజుని కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. చూడండి, ఇక్కడ తర్వాత మరలా దేవుడు మన యందు చేసిన గొప్ప మేలును బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆయన్ని కీర్తించవలసిన వాళ్ళమై ఉన్నాము. అందుకనే కీర్తనలు 95 ఒకసారి చూడమ్మా. కీర్తనలు 95 మొదటి రండి, యెహోవాని గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదుము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చెదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదుము. 3వ వచనం కూడా. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల రాజు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయదము. ఆయనే మన రక్షణ దుర్గము. ఆయన మన రక్షణ దుర్గం అయి ఉన్నాడు కాబట్టి సంతోషముగా మనం ఉండదము. ఆయనకి మనం ఏం చేయాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆ కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధిలో మనము ప్రవేశించాలి. హల్లెలూయా. ఆయన ఈ లోక దేవతల అన్నిటిపైన మహాత్యము గల మహారాజు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇలలో ఇంకా ఎవ్వరూ లేరు. హల్లెలూయా. ప్రతి నాలుక ఆయనే ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు కూడా ఆయన సన్నిధిలో మోకరించాల్సిందే. ఆయనే ప్రభు అని స్వీకరించాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. హల్లెలూయా. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. అన్యులమైన మనలను స్వీకరించిన గొప్ప దేవుడు కదా. ఇజ్రాయెల్ ప్రజలు ఆయన సొంత జనాంగము, కానీ వారు ఆయనను తృణీకరించారు. ప్రభువు మనకి కృపనిచ్చి ఆయన బిడ్డలుగా మనల్ని స్వీకరించాడు. ఆయన మనకు రాజై ఉన్నాడు. ఆయనే మన దేవుడై ఉన్నాడు. ఆయన పరిశుద్ధ సింహాసనము మీద ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. జనములు ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొను కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము సంతానంకు దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడో అదే ఆశీర్వాదము ప్రభువైన యేసు క్రీస్తు వలన ధైర్యముగా ప్రభువైన యేసు క్రీస్తు రక్తము అందును బట్టి దేవుని కీర్తిద్దాము, ఆయన స్తుతిద్దాము, ఆయన ఆనందించుకునే గొప్ప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించినందుకు ఎల్లవేళలా ఆయనకే మహిమ చెల్లిస్తూ ఈ జీవిత కాలం అంతయు మనము ఆయనకి నమ్మకంగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం నిలుద్దామని దేవుని పేరట మనవి చేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో ఫలింపులోకి తీసుకొచ్చును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.